అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కానీ మూసీ విషయాన్ని వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కిషన్ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది నాయకులు నిద్ర చేశారు. కిషన్ రెడ్డి కేవలం ఆయన అంతకుముందు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఒక పెద్ద అలజడి వచ్చింది కాబట్టి ఒక్క పూట పోయి ఒక డ్రామా చేసేసి ఆడ నిద్ర చేసి వచ్చినా మాట్లాడండి. నిద్ర చేస్తారండి యుద్ధం చేసేవాడు కూడా? అంటే దాన్ని నిద్ర చేస్తాడా? మూసీ వాళ్ళు ఎలాంటి ప్రమాదం లేదని నిరూపిస్తున్నాం మేము. మీకు నమ్మకం లేదా వాళ్ళ ఉద్యమం మీద? ఒక డ్రామా అది చేయి, ఒక మాస్ ఈవెంట్ చేయి. ఎందుకు వచ్చేలే, ఎందుకు చేయలేదు? వస్తే నువ్వు రోజు పోయి ప్రజలు జో కొట్టినట్టు చేసి వచ్చినావు, క్లియర్ కనబడుతుంది కదా. ఈ విషయంలో బీఆర్ఎస్ చేసింది ఏంటి? బీఆర్ఎస్ చాలా అద్భుతమైన పోరాటం చేసింది. మా పోరాటం వల్లనే ఇవాళ ఆగి ఉన్నది. అది లేకపోతే ఈ పాటికి మొత్తం పేదల ఇంట్లో కూలగొడుతున్నారు. ఇక్కడ ఎలాంటి పోరాటం చెప్పగలుగుతారా? బ్రహ్మాండంగా ప్రజలు ర్యాలీ చేసినాము, ప్రజల దగ్గరికి పోయినాం, పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టినాం, అన్నిటికి సిద్ధంగా ఉండాలని చెప్పినాం. కేటీఆర్ గారు మొత్తం మూసి పరివాహక ప్రాంతంలో ఇక్కడి నుంచి అక్కడికి ఏ ఇండ్లు అయితే కూలిపోతున్నాయో వాళ్ళకి పోయి ధైర్యం ఇచ్చినాం. మేము వచ్చి బుల్డోజర్ గడ్డం పడుకుంటామని చెప్పినాం. పెట్టిన మార్కింగ్లను కూడా ఆపినాం. ఇవాళ పెట్టిన మార్కింగ్లు అయిపోయినాయి కదా. 13,000 ఇండ్లు కూలగొట్టడానికి పెట్టిన మార్కింగ్లు. ఇది తప్పు అని చెప్పినాం. ఇది కేవలం డబ్బుల కొరకు ఒక స్కామ్ కింద చేసే ప్రయత్నం తప్ప వీళ్ళు చెప్పింది అవసరం లేదు. మూసీని ఎట్లా రెజ్యూనేట్ చేయాలనో మేము చెప్పినాం, మేము చేసినాం, మేము ప్రారంభించినాం. దాని అంతా కూడా ప్రజలకు చూపించినాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కేటీఆర్ గారు 16,500 కోట్లతో సరిపోతుంది, ఇది ఎవరు ఒక ఇల్లు కులగొట్టే పని లేదు, చాలా స్పష్టంగా చూపించినాం. వాటర్ని ఎట్లా క్లీన్ చేయాలో చూపించినాం, ఎట్లా నాలాలు ఎట్లా డెవలప్ చేయాలో చూపించినాం. ప్రజలకి అవతలికి ఇతలకి వెళ్ళడానికి కొత్తగా 16 బ్రిడ్జిలు కట్టడానికి ఖర్చు ఎంతనో చెప్పినాం. ముఖ్యమంత్రి రెడ్డి అదే పని చేస్తానన్నప్పుడు మీరు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఆ పనిని మేము వద్దంటలేం లేదు. ప్రజల ఇండ్లు కూలగొట్టి 150,000 కోట్ల ఖర్చు పెడతానన్నప్పుడు మాత్రమే వ్యతిరేకించడం. మేము దాన్ని అమలు చేయమంటున్నాం. ఇప్పుడు మేము కానీ 150,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. మీరు ఒక్కసారి బయటలు తీయండి, మీ దగ్గర ఉన్నాయి చాలా బయటలు. ముఖ్యమంత్రి 150,000 కోట్లన్న బయటలు మీ దాంట్లో ఉన్నాయి, తీయండి. డిపిఆర్ఏ పూర్తి కాలేదు. డిపిఆర్ పూర్తి కాకుండా ఎందుకు మాట్లాడిండు? డిపిఆర్ఏ పూర్తిగా ఎందుకు చెప్పిండు? పునరుజ్జీవన పథకం మాత్రమే ఇది 150,000 కోట్లు అని ముఖ్యమంత్రి మాట్లాడింది నన్ను తీసి చూపించమంటారా? చూపించండి. మీ దాంట్లోనే ఉన్నాయి. మీ దాంట్లోనే మూసీ ప్రక్షాళన మీద ముఖ్యమంత్రి మాట్లాడింది ఒకసారి తీయండి. ఓకే, దొరికితే మీరు చూపించదలుచుకుంటే. బీఆర్ఎస్కి సంబంధించి కష్టకాలంలో ఉందా, ఒక సంక్షోభంలో ఉందా? ఒకవైపు కేసీఆర్ గారికి హెల్త్ బాగాలేదు, ఒకవైపు చాలా అవినీతి ఆరోపణలు, కేసులు వస్తున్నాయి, ఇంకోవైపు పార్టీ నుంచి చాలామంది నాయకులు వెళ్ళిపోతున్నారు. ఏంటి పార్టీ భవిష్యత్తు మీకు ఎట్లా కనిపిస్తుంది? చాలామంది నాయకులు ఎవరేం వెళ్ళిపోలేదు. ఇప్పుడు గోల బాలరాజు వెళ్ళిపోయాడు. బాలరాజు ఊడిపోతే దానికి చెప్తున్నాను. మాకు అంతకంటే ఎక్కువ వస్తున్నారు. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, మాకు చాలా మంది వస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి వెళ్ళిపోతున్నారు, హర్షవర్ధన్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు, మీరు పుట్టిస్తున్నారు, జనార్దన్ రెడ్డి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటన చేసి జైపాల్ యాదవ్ వెళ్ళిపోతున్నాడు అంటే. మరి వీళ్ళందరూ బాలరాజు పోయిన నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి కార్యకర్త ధైర్యం ఇచ్చి వచ్చినారు. బట్ మీరు వాళ్ళ మీదనే పుట్టిస్తున్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినాక కూడా, ఒకసారి చెప్పినాక కూడా మాట్లాడకూడదు. ఓకే, ఒకసారి చెప్పినాక కూడా మీరు మాట్లాడకూడదు. మల్లారెడ్డి మీద కూడా అలాంటి వార్తలు వస్తున్నాయి, వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి మీద వస్తున్నాయి. అవును, మీడియా, రేవంత్ మీడియా పుట్టించుకుంటుంది, మాట్లాడుతుంది. రేవంత్ మీడియా, బీజేపీ మీడియా రెండు కలిసే ఉన్నాయి కాబట్టి, చంద్రబాబు కూడా ఉన్నాడు కాబట్టి, అందులో ముగ్గురు కలిసి చేస్తున్న దాడి మీడియా వాళ్ళ చేతిలో ఉంది. స్లాటర్ హౌజులు ఉన్నాయి, నేను చెప్పిన స్లాటర్ హౌజులు మస్తు ఎటువంటి కాయమగొట్టే పనులు చేస్తున్నాయి. అంతే, దాంట్లో భాగంగా వస్తుంది. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా బుద్ధినోడు మళ్ళీ ఎవడన్నా రాస్తాడు. ఎట్లా ఒకసారి చెప్పిండు ఆయన. మీరు నమ్ముతున్నారు గట్టిగా వాళ్ళ నుంచి ఎవరు కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోరు అని? పోమని చెప్పినారు వాళ్ళే. ఇక మళ్ళీ నేను నమ్మడం ఏంది? వాళ్ళే చెప్పిన తర్వాత. ఇంకొకటి, ఒక పార్టీ నుంచి 4 వెళ్ళిపోయిన మాత్రం ఆ పార్టీ మొత్తం పోయిందని అనుకుంటే తెలియతక్కుతాను కదా. అట్లా చాలా పార్టీల నుంచి పోయినారు. కానీ బీజేపీ నుంచి వెళ్ళిపోలేదా ఎవరు? ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఎవరు పోలేదా? ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి ఉన్నారు, కొంతమంది ఏమంటున్నారు. అంతకుముందు 12 మంది ఎమ్మెల్యేలు మాకు కూడా వచ్చిండ్రు, చాలా మంది ఎమ్మెల్సీలు మాకు కూడా వచ్చిండ్రు. పోయిందా కాంగ్రెస్ పార్టీ మొత్తం? పోయిందా? బీజేపీ నుంచి కూడా చాలామంది మాకు చేరినరు, కాంగ్రెస్ నుంచి బీజేపీ వేరు, బీజేపీ నుంచి కాంగ్రెస్కి పోయినరు. ఆగిందా? కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్తో సహా అన్ని రాష్ట్రాలలో బీజేపీ వాళ్ళని చేర్పించుకుంది. ఆనాడు జనసంఘ వాళ్ళను జనతాను చేర్పించుకుంది, చాలా చేర్పించుకుంది. ఏమైంది కాంగ్రెస్? ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంది? ఏముంది? చాలా రాష్ట్రాల్లో ఇవాళ బెంగాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంది? కానీ ఇప్పుడు ముఖ్యంగా
బీఆర్ఎస్ మీద ఎప్పుడూ లేనని విమర్శలు, ఎప్పుడు లేనని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. దాని మీద విచారణ కూడా జరుగుతున్నాయి. మీకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ ఉంది. తర్వాత మీకు సంబంధించి యాదాద్రి పవర్ ప్లాంట్లో అవినీతి జరిగిందని, విద్యుత్ కొనుగోలు అవినీతి జరిగిందని, బర్రెలు గొర్రెల స్కామ్లు అవినీతి జరిగిందని, ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన సంక్షంలో మీరు ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? అసలు నేను చాలా స్పష్టంగా చెప్పాను, మేమే అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం, మీకు దమ్ముంటే విచారణ చేయండి అని. చేసిండ్రు, తెచ్చి మనిషి ఆడదాచి పెట్టుకురు. ఎన్ని రోజులైంది ఎలక్ట్రిసిటీ మీద రిపోర్ట్ ఇచ్చి? ఎంతకాలం అయింది? ఆడబెట్టిండ్రు? ఎప్పుడో ఇచ్చింది కదా రిపోర్టు. ఎలక్ట్రిసిటీ మీద రిపోర్ట్ సబ్మిట్ చేసిపోయారు కదా, 4 నెలలు దాటింది. దాని మీద ఇంకా మీరు విచారణ జరుగుతుందంటారేంటి? దాని మీద అయినా దాచి అన్నో పెట్టుకురు కదా బయట కనపడకుండా. వాళ్ళు దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. మేము స్టడీ చేస్తున్నాం, దాని మీద యాక్షన్. 4 నెలలు పట్టిందా స్టడీ చేయడం? కాళేశ్వరం మీద ఇచ్చిన తెల్లవారే ఒక కమిటీని వేసేసి 3వ రోజు కూర్చొని నోటికి వచ్చిన అబద్ధాలు రాసుకొని కమిటీ రిపోర్ట్ అని లోపడబెట్టి బయట ఇది ఉంది అని చెప్పి ఒక దొంగ డ్రామాలు ఆడి వాళ్ళకి ఇష్టమైన మీడియా ఉంది కాబట్టి ప్రచారం చేసుకున్నారు. దాన్ని 4 నెలల నుంచి స్టడీ చేస్తున్నారా? దాని రిపోర్ట్ ఎంత ఉంది? దీన్ని 650 పేజీలు అన్నారు. దాన్ని 6.5 పేజీలు ఉందో లేదో. 6.5 పేజీలకు 600 రోజులు పడుతుందా విచారణ స్టడీ చేయడానికి? అంత అర్థం కాకుంటుందన్నట్ట మీకు రిపోర్టు. ఏమన్నట్టు ఈ రిపోర్టు కూడా ఎందుకు బయట పెడతలేరు? పెట్టమని మేమే ఛాలెంజ్ చేసినాం కదా. మేము చీఫ్ సెక్రటరీకి ఇచ్చినాం. బాజాబ్తో పోయి మా హరీష్ రావు గారు చీఫ్ సెక్రటరీకి లెటర్ ఇచ్చినాడు, చలో రిపోర్ట్ ఇవ్వండి, బయట పెట్టండి, మా మీద ఏమొచ్చిందో అని. మేమే అడుగుతుంటే ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు ఇస్తలేవు? నిజంగా అట్లా తప్పు ఉంటే మేము చెప్పింది వాస్తవం. మీరు వాగినవన్నీ చెత్త వాగుడు. మీరు మీ బీజేపీ మీ చంద్రబాబు మీడియా కలిసి చేసిందంతా తప్పుడు ప్రచారం. కేసీఆర్ కడిగిన వజ్రంలాగా తిరిగి వస్తాడు, మల్లెపువ్వులాగా పరిమళిస్తాడు. మీరు చేసిన ఆరోపణలన్నీ కూడా తప్పుడు అబద్ధాలు అని చెప్పి తేలిపోతాయి అని చెప్పి విచారణ చెయ్యండి అని చెప్పి మేమే డిమాండ్ చేసినాం. వాళ్ళే మాట రాపలబడ్డరు. అన్నీ కూడా వీళ్ళు గత 3-4 ఏళ్ళుగా బాగుతున్నాయి అన్నీ కూడా చెత్తని అబద్ధాలని కలిసి కూడబలుకొని ముగ్గురు కలిసి చేస్తున్న నాటకాలని ప్రజల ముందట నిరూపితం కాబోతుంది. ఇప్పుడు ఎట్లా మీ ట్రాప్లో వాళ్ళు ఎట్లా పడ్డారు? అడిగినాం, మేము కమిషన్లు అడిగినాం, వేసిర్రు. కమిషన్లతో తేలిపోద్ది కదా మీరు వాగిందంతా తప్పు అని. మీకు మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగినరు. మీరు ఏది పడితే అది, ఏది వాగితే అది చూపించడానికి మీడియా ఉంది, కనీసం ఎదురు క్వశ్చన్ వేసే మీడియా లేదు అని చెప్పి వాగినరు. దానికి అన్నిటికీ దీంతో నోరు మూయిస్తాం కదా. ఓకే, అది మేము చెప్పేది. కానీ కమిషన్ రిపోర్ట్లో ఏమీ తేలలేదని చెప్పి మీరు నమ్ముతున్నారు? ఏమీ ఉండదు, ఉండడానికి అవకాశమే లేదు. ఉండడానికి అవకాశమే లేదు. సింపుల్ ఒకటి చెప్పండి నాకు. మీ కెమెరా మళ్ళీ తీసుకొని కాళేశ్వరం పోదాం. కాళేశ్వరం కూలిపోయిందా, కొట్టుకపోయిందా, ఉన్నదా చూపిద్దామా? నేను చూపించినా, నేను పోయి చూపించాను. కాళేశ్వరం మొత్తం మీద నేనేమంటున్నాను, కాళేశ్వరం 1,00,000 కోట్లు మట్టిలో పోసినారు, 1,00,000 కోట్లు నీళ్ళ కొట్టుకపోయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడినరు. మీరు అందరూ కూడా చూపించిండ్రు. ఒక క్వశ్చన్ ఎవరు కూడా వేసింది లేదు ఇప్పటివరకు ఎదురుగా. అది కాదు ఉన్నది కదా అని అడిగిన వాళ్ళు కూడా లేరు. ఇన్నేళ్ళ నుంచి మేము చూస్తున్నాం. ఇవాళ పోదామంటున్నాం, ఇవాళ కూడా పోదామంటున్నాం. వాళ్ళు రిపేర్ చేయలే కదా ఇప్పటివరకు, మొదలు పెట్టలే కదా. ఇవాళ పోయి చూపిద్దాం అంటున్నా. అవి కనబడుతుంది, ఆడ కొట్టుకపోయింది కనబడుతుంది. ఉన్నదా పోయిందా, 1,00,000 కోట్లదా అది కనబడుతుంది కదా. 100 సార్లు చెప్పినాం కదా. మేడిగడ్డ ఒకటే కాదు, దానికి ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌజులు ఉన్నాయి, 800 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి, 800 కిలోమీటర్ల సొరంగాలు ఉన్నాయి, ఎన్ని కలిపితే కాళేశ్వరం. అసలు మేడిగడ్డకైనా ఖర్చు ఎంత, దాంట్లో పోయిన 2 పిల్లర్ల ఖర్చు ఎంత, విషయాలన్నీ చెప్పినాం. ఆనాడు చెప్పినాం, ఈనాడు చెప్పినాం. మీకు ఇంకోటి చెప్తున్నా, నిన్న కూడా పోలవరంలో కొద్దిగా కొట్టుకపోయింది. ఎందుకో చూపించలేదు మీడియా. నీతులు చెప్పే మీడియా కూడా ఉంటుంది, రాతలు రాస్తాడు, నీతులు రాతలు రాస్తారు చాలా గొప్పగా, ఇంత పెద్దగా. ఎందుకు రాయలేదు, చూపించలేదు, చెప్పలేదు. ఇప్పటికీ కాళేశ్వరం, ఇప్పటికి పోలవరం 4వ సారి ఇది కొట్టుకుపోవడం. 3 సార్లు, గతంలో 3 సార్లు పోయినప్పుడే 2,000 కోట్లకు పైగా కొట్టుకపోయిన దాని రిపేర్ల కొరకే ఇచ్చినట్టు సెంట్రల్ గవర్నమెంట్లో లెక్కలు ఉన్నాయి. కొట్టుకపోతున్నది కడుతూనే ఉన్నారు కదా. ఈ ప్రపంచంలో పలానా ప్రాజెక్టు కడుతున్న క్రమంలో పోకుండా నష్టపోకుండా ఉన్నదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి చూపించగలరు ఎవరైనా? ఎనీ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్, అది ఐసన్హోవర్ కావచ్చు, 3 గార్జెస్ కావచ్చు, అక్కడి నుంచి మొదలు పెడితే మన బాక్రానంగల్ కావచ్చు, మన నాగార్జునసాగర్ కావచ్చు, మన శ్రీశైలం కావచ్చు, మన SRSP కావచ్చు. మనం కట్టేదే నీళ్ళకు వ్యతిరేకంగా కడుతున్నాం, ఒక ఫోర్స్కు వ్యతిరేకంగా కడుతున్నాం. ఎవడైనా ప్రపంచ ప్రాజెక్టు నిర్మాణ దశలో తప్పకుండా వచ్చే ఫ్లోతోనే ఒక్కోసారి కొంత నష్టం జరుగుతుంది.
ఆ నష్టాలు అత్యంత తక్కువ నష్టంతో కట్టిన ప్రాజెక్టు కూడా కానీ పోలవరమే. ఇక్కడ ఈ పోలవరమే. కొట్టుకుపోవడం అనేది సహజంగా జరిగింది కాదు, తప్పుడు డిజైన్ వల్ల, తప్పుడు నిర్మాణంలో లోపాల వల్ల అని కదా ఇప్పుడు పీసీ కమిషన్ వేసింది. ఎవరిచ్చిండ్రు? ఎవరిచ్చారు? ఎక్కడిచ్చిండ్రు? పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చిందని కదా మంత్రి చెప్తున్నాడు. నేనేమంటాను అమలు గారు, ఇక్కడ మీరు చూసిండ్రా రిపోర్ట్? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఇచ్చిండ్రా? ఇవ్వాలి కదా. ఘోష్ని మీరు ఇచ్చిండ్రు, ఘోష్ మీకు ఇచ్చిండు, అది ప్రజల ముందు పెట్టాలి కదా. ప్రజల ముందు పెట్టకుండా దాచిపెట్టి దొంగరాతలు నువ్వు రాసి చెప్పేది ఏంది? నేను కాదు అని మాట్లాడతాడు. దానికి అథెంటిసిటీ ఏంది? అదే ఎందుకు గా పేపర్లు ఎందుకు తీసుకొచ్చి పెట్టాలి? నువ్వు రాసుకున్నవి దాన్ని తీసుకొచ్చి పెట్టాలి కదా. అధికారికంగా బయట పెట్టకపోయినా ఎందుకు పెట్టరు అంటున్నా. మేము అడిగినప్పుడు కదా, నువ్వు మా మీదనే అంటున్నావు, నేనే అంటున్నా చూపించమని అంటున్నా. నీకు దమ్ముంటే ఎందుకు చూపించావు? అయిపోయి నీ దొంగతనం బయటపడ్డది కదా. నువ్వు మాట్లాడింది తప్పు అనేది బయటపడింది కదా. నేను అఫీషియల్గా నీకు లెటర్ కూడా ఇచ్చిన, వచ్చి నీ చీఫ్ సెక్రటరీకి, చలో ఇవ్వండి, మాకు రైట్ ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని మా మీద ప్రచారం చేస్తున్నారు, తీసి బయట పెట్టమని చెప్పి అడిగినాం. ఇవ్వాలా లేదా న్యాయంగా? ఇవ్వాలి. మా మీద వచ్చిన ఆరోపణకి మాకు ఇవ్వాలా లేదా? ఫస్ట్ మాకే ఇవ్వాలి కదా. మీకు ఇవ్వటం ఫస్ట్ మాకే అసెంబ్లీలో పెడతాం అది కదా, ఫస్ట్ మాకే ఇవ్వాలి, ప్రజల ముందు పెడతామని చెప్పి ఫస్ట్ మాకే ఇవ్వాలి. మా రైట్ అది, మా రైట్. మీరు ఎవరు మీరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళకే ఇవ్వాలి. అడిగారా మీరు? అదే మీరు కూడా ప్రచారం చేశారు కదమ్మా. హరీష్ రావు గారు తీసుకుపోయి లెటర్ ఇచ్చిన సంగతి మీరు కూడా చూపించారు కదా. మరి అడిగారంటే ఎట్లా? మీరు ఇటుకి 5 రోజులు ఇప్పుడు కులుకులేదు పలుకులేదు. రిప్లై ఏమొచ్చింది మీకు? చప్పుడు లేదు. ఫోన్ అయితే ఆన్సర్ చేసే పరిస్థితి కూడా లేరు అధికారులు. అది ఈ ప్రభుత్వం ఉన్న ధైర్యం మా పైన.